నమస్కారం. మీడియా టుడే మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్య వార్తల సమాహారం మీకోసం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ పునరాలోచన. పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిరంతరం కొనసాగాలని డిమాండ్. 10,000 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల నిరసన. ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్న రఘురామ. నీతి నిజాయితీలతో విలువైన రాజకీయ జీవితం. రఘురామ కాపు ఉద్యమంలో ముద్రగడ పోషించిన పాత్ర ఎవరూ మర్చిపోలేరన్న రఘురామ. సింగరేణి కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధమని కిషన్ రెడ్డి. సింగరేణికి బొగ్గు బ్లాక్లు దక్కించుకునేందుకు సిద్ధం. సింగరేణి కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత విషయంలో రాజీ లేదన్న కేంద్ర మంత్రి. తిరుమల తిరుపతి దేవస్థానానికి 4.4 కోట్ల భారీ విరాళం. శ్రీవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం భారీ విరాళం అందించిన ఆర్ఎస్ బ్రదర్స్. ప్రతినిధుల నుంచి 4.41 కోట్ల విరాళ చెక్కు. ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు. 1988లో తాను కాకినాడలో ఉన్నప్పటి నుంచి ముద్రగడతో ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో నీతి నిజాయితీలను నమ్ముకుని విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభమని కొనియాడారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పోషించిన పాత్రను ఎవరూ మర్చిపోలేరని తెలిపారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రఘురామ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రైవేట్ బస్సు యజమానులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ బస్సు రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. త్రైమాసిక ఏఐటీపీ పన్నును 4,000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు తగ్గించడం బస్సు యజమానులకు భారీ ఉపశమనం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా విజయవాడలో ప్రైవేట్ బస్సు యజమానులు ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డిని బస్సు ఆపరేటర్లు ఘనంగా సత్కరించారు. రవాణా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. బస్సు యజమానుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. 2-3 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అది కూడా యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఫేర్లో ఉందో దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ, ఏఐటీపీ ఈ 2 వర్గాలకు సంబంధించి నాయకులతో మాట్లాడతాం. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ జీవోలను కానీ ఆ వ్యవస్థలను కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై
తిరుపతి జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన నేత కిరణ్ రాయల్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు గతంలో జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన పాత ఫోటోను ఎడిట్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా దిగజారి అసభ్య ప్రచారం చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తూ అభిమానులు, జనసేన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ట్రోలింగ్ వెంటనే ఆపాలని హెచ్చరించారు. 2019లో ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్ ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శం మాకు అవసరంలా, మీరేం మాకే లెటర్ ఇవ్వాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలకు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తాట తీసేస్తాం. ఒకటి సీరియస్ చెప్తున్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే క్రమంలో అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఏదైనా నష్టం జరిగితే పూర్తి బాధ్యత తీసుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. 2 బ్యారేజ్లకు చిన్న సమస్య వచ్చినా తమ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసే భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా పోటీ చేయబోమని స్పష్టం చేసినట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి సమస్యలు ఎదురవుతున్నా కన్నెపల్లి మోటార్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో అందుబాటులో ఉన్న గోదావరి జలాలను వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష ఉందని గంగుల ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి రైతులకు నీరందించాలని. మేజర్ కార్పొరేషన్ కు తాగునీటికి ఇబ్బంది అవుతుంది. మరి ఇంత మేము దగ్గర ఒక 1 మంత్ నుంచి కన్నెపల్లి నుంచి మోటార్ లాంచ్ చేయి మా బాధ చూడమంటే ఎందుకో పట్టించుకోకుండా మీరు మంత్రులు దేవాదులో వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. మరి మా కరీంనగర్ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇటువైపు మంత్రుల బృందం వస్తలేరు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ అనేది తెలంగాణలో భాగం కాదా, అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద కక్ష? ఇది బేసిజాలుకోకండి. మా రైతాంగాన్ని ఇమ్మీడియట్ గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి అక్కడ నీళ్ళ అవకాశం ఉంటేనే మోటార్ లాంచ్ చేయండి. ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంకా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. 73 సార్లు ఢిల్లీ పోయినాడు. ఒక్కసారన్నా ఎన్డీఎస్ఏ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎల్లిన రూపంలో రేవంత్ రెడ్డి కనపడతా ఉన్నాడు ఇక్కడ. తెలంగాణలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కోరారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం విద్యార్థులకు నిరంతరంగా కొనసాగాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఈ పథకం ఎంతో కీలకమని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా విద్యార్థుల డిమాండ్కు మద్దతు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ఉంటే ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కాంట్రాక్టర్ బిల్లు ఆపి బకాయిలు చెల్లించండి. తెలంగాణ దోసుకుపోయేటలో ఆపి ఒక 10 రోజులు వసూలు చేసిన పన్ను కడితే వీళ్ళకి వచ్చి వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. బకాయిలు కట్టరు, కొత్త జీవో తెచ్చారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అంట. వీళ్ళంతా వీళ్ళ అకౌంట్లో వేస్తారు. వీళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకుని ఉంటారు, కట్టలేకపోయినా ఆ అకౌంట్లకి వెళ్ళిపోతాయి. మరి కట్టకపోతే వీళ్ళకి తీసుకొని జైల్లో పెడతారా? విద్యార్థులు తల్లిదండ్రులు జీరో అంటే మీరు భయపెట్టించేటట్లు మీరు వేసేది లేదు, చేసేది లేదు. ఇలా భయపెట్టించేటట్టు కొత్త జీవోలు తేవడం, స్టేలు తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉంది. పద్ధతి కాదు. రాబోయే రోజులలో శ్రీనన్న గారి నేతృత్వంలో కొన్ని లక్షలాది మందితో ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినామో సేమ్ తెలంగాణ ఉద్యమం రిపీట్ అవుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ సనత్ నగర్ లో 211 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఈఎస్ఐసి ఓపీడీ బ్లాక్ ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో 668 కోట్ల రూపాయల విలువైన పలు ఆరోగ్య ప్రాజెక్టులను మాండవీయ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి
వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ఈఎస్ఐసి లబ్ధిదారుల కుటుంబాలు, దివ్యాంగులకు నగదు ప్రయోజనాలను పంపిణీ చేశారు. ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను సత్కరించారు. తెలంగాణకు మరిన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీలు, డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయాలని మంత్రి వివేక్ కేంద్ర మంత్రిని కోరారు. The historic 4 labor codes have subsumed 29 old labor laws and simplified the country's labor ecosystem while providing stronger social security and better protection of workers' rights. India has also transformed labor sector through digital reforms. Our eShram portal is a one of its kind national digital database with over 317 million unorganized workers. India's two leading social security organizations, Employees Provident Fund Organization and Employees State Insurance Corporation, provide a wide range of healthcare, insurance, pension and other welfare schemes to its workforce. Trade unions and industries are not on opposite side. They are partners in advancing workers' welfare and national development. కొత్త టెక్నాలజికల్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో, జాబ్స్ వైజ్ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలి, వీళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి. ఇవన్నీ చర్చించిన తర్వాత బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఈ దేశాలలో ఏం బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన దేశంలో ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎట్లా మంచి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనము ఒక కాంబినేషన్ తీసుకొచ్చి కూడా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతో సమావేశం పెట్టడం జరిగింది. వెంకట్రామిరెడ్డి వ్యవహారంపై డాక్టర్ ఏఎస్ రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి డైరెక్షన్లోనే వెంకట్రామిరెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ నాయకత్వం సూచనల మేరకే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. గతంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పకుండా కొత్త వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు ఇక పనిచేయవని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, చర్యల వెనుక ఎవరి ప్రమేయం ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ నాటకాలాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2004లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సార్లు విన్నపాలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో సానుభూతితోటి వీళ్ళకి మనం ఓపీఎస్ ఇద్దాం, ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆదేశాలు జారీ చేసింది, మేము 57 ఇచ్చింది, అందుకని అమలు చేయాలని చెప్పని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా ఉంది. ఖచ్చితంగా నిన్న జీవో విడుదలైనటువంటి వేళ వెంకట్రామరెడ్డి చూడండి, టైమింగ్ చూడండి, సమయం చూడండి, 10,715 మందికి లబ్ధి చేకూరే విధంగా జీవో ఇస్తే ఆ జీవోలో చాలా స్పష్టంగా ఆప్షన్ ఇచ్చారు. వన్ టైం ఆప్షన్. నిధి యాప్ ద్వారా ఈ మొత్తం 15,000 మంది కూడా వాళ్ళ యొక్క పేరుని అప్లోడ్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఓపీఎస్లోకి వెళ్ళిపోతారు. అంటే నువ్వు సిపిఎస్లో ఉంటావా, ఓపీఎస్లో ఉంటావా అని చెప్పిన అందరూ ఓపీఎస్కి వెళ్ళిపోతారు. ఇంత మంచి వార్త వచ్చిన సమయంలో ఈ 6,500 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగస్తులు మొత్తం 10,715 మంది పండగ చేసుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోని నేను బతికినంతకాలం, మా కుటుంబం బతికినంతకాలం మా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తామని చెప్పాను అందరూ అంటున్నటువంటి సమయంలో ఈ వెంకట్రామరెడ్డి గుండె చేయించుకోవటం ఏంటి? దేనికి గుండె చేయించుకున్నాడంట? ప్రభుత్వ ఉద్యోగుల్ని
కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందంట. నెలకి 1500 కోట్ల రూపాయలు క్షౌరం చేస్తుందంట. 50,000 కోట్లు బకాయి ఉందంట. చెప్తున్నాడు ఈ మొనగాడు. అసలు ఎవరు ఈ వెంకట్రామరెడ్డి? ఈ వెంకట్రామరెడ్డి మాజీ సచివాలయ ఉద్యోగస్తుల అధ్యక్షుడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ భారీ విరాళం అందించింది. సోమవారం తిరుమలలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు టీటీడీ అధికారులను కలిసి 4,41,00,000 రూపాయల విరాళ చెక్కును అందజేశారు. శ్రీవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం ఈ విరాళాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీటీడీ అధికారులు ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతినిధుల నుంచి విరాళ చెక్కులను స్వీకరించారు. శ్రీవారి ఆలయానికి దేశవ్యాప్తంగా భక్తులు, వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుంటారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వివిధ ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు టీటీడీ విరాళాలను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ అందించిన భారీ విరాళం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ తో పాటు ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను సిద్ధం చేసి ఉద్యోగావకాశాలు అందుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ యువతను గ్లోబల్ వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. అన్ని దేశాలు కూడా ఫాలో చేస్తే బాగుంటుంది. ఈ ఆలోచనతో సమావేశం పెట్టడం జరిగింది. పొద్దున్న మీటింగ్ లో అందరూ ఎవరైతే ముఖ్య అతిథులు మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఇదే అంటున్నారు. వర్క్ ఫోర్స్ ని ఇంకా గట్టిగా చేయాలి, యూనియన్స్ గట్టిగా చేయాలి, మరి హక్కులను కలపడాలని చెప్పి అదే ఆలోచనతో ముందుకు I request all the audience to please big hand for the dais. Thank you so much. Indian delegation. Thank you. సింగరేణి కార్మికుల ప్రయోజనాలు, సంస్థ భవిష్యత్తు కోసం ఎంతకైనా సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణికి బొగ్గు బ్లాక్లు దక్కించుకునేందుకు అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా వెనుకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 5 ఆవరణలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బొగ్గు బ్లాక్ల కేటాయింపు విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణకు ఎంతో కీలకమని, వేలాది కుటుంబాల జీవనాధారం ఈ సంస్థపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1, ఆ తాడిచెర్ల 1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకి ఇచ్చాం పవర్ కోసం. ఇస్తే సింగరేణికి ఇవ్వలే, ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్. పరిస్థితి ఏంటి?
బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెన్కో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది, ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వలే. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయింది. కరెంటుకు సంబంధించి, మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయింది. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో అడ్డుకున్నాం. ఎవరు అడుగుతా ఉన్నారు కేసీఆర్ ను? మీ కుటుంబం అంతా వెంబడబడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ ను బ్రష్, మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. చాలా బాధతో చెప్తా ఉన్నాను, సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రి ఒక దిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండివే పూర్తిగా ఈ లోపల టెంపరరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తాం. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయడంతో పాటు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కడపలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించి పికెటింగ్ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. ప్రకటించాలి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే, ప్రకటించాలి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే, చెల్లించాలి 25,000 కొత్త బకాయిలు వెంటనే. సంస్థల్లో అగ్నిమాపక ప్రాణభద్రతను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్స్ సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాల కోసం నిర్వహించిన అగ్నిమాపక భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా పాఠశాల యజమానులు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాల్లు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక భద్రత కేవలం చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాదని, చిన్నారులను తమకు అప్పగించిన విద్యా సంస్థలపై ఉన్న నైతిక బాధ్యత అని విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు, మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. అగ్నిమాపక గుర్తింపు, అలారం వ్యవస్థలు పనిచేసేలా చూడాలని, అత్యవసర నిష్క్రమణ మార్గాల్లో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికి వాళ్ళు స్టూడెంట్ కానీ, టీచర్ కానీ, లేకపోతే అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ ఎవరు కూడా ఎటువంటి హాని జరగొద్దనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నారు. Bharati Auditorium, we had an interaction session with the Telangana Recognized Schools Management Association. The entire committee was here, and along with that the CMD and his team from Basic Elements organization. The idea of this event was to sensitize the school managements
that is the owners, the partners, correspondents and principals. Today we have not called the school children, we will have separate sessions with them. We told them about the basic do's and don'ts, what are the lapses, what precautions have to be taken. The idea is that school is a place where children of all age groups, starting from nursery up to class 12, they go and study. And they are spending several hours in the school. So it is the responsibility of the management, the teachers, faculty, the owners of the school to ensure safety and security of the children, particularly regarding fire aspect. Unfortunately, fire safety related subjects are quite neglected. So today, as part of the series of campaigns which we are planning from Telangana Fire Services, we have done the first event here. The response was good, and I am sure the audience, they will not forget it just as a meeting. They will take it back, sit down with their schools and improve towards the fire and life safety aspects. If any kind of help is required from the department, sir, we are always welcome. Especially we lack a lot of awareness. So the whole focus was to give awareness and conduct more and more such sessions, give more and more focus on the demos, so that gradually this concept should come in the society that yes, fire safety cannot be taken lightly. Thank you, sir. 90% of schools. To say that 90% schools are not bending, see, it is all about regulation and enforcement. For that, it is the it has to be a collective responsibility. It is not only the school, or it is not only about some private agencies, some auditors, some consultants, and it is not only about one department. It has to be a collective effort. That is why today we started with this first program, where we have brought together everybody. In fact, we are officers from the State Education Department also, and from Fire Services, of course. Then we have the experts, the auditors, the consultants, people who are in this field for the last 20-25 years, and of course the association bodies, the TRSM and others also. So unless a joint and collective effort is made, only then we can slowly make some improvement. And schools being the most sensitive, today we started with this topic. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ పునరాలోచన. పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిరంతరం కొనసాగాలని డిమాండ్. 10,000 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల నిరసన. ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్న రఘురామ. నీతి నిజాయితీలతో విలువైన రాజకీయ జీవితం. రఘురామ కాపు ఉద్యమంలో ముద్రగడ పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేరన్న రఘురామ. సింగరేణి కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధమని కిషన్ రెడ్డి. సింగరేణికి బొగ్గు బ్లాక్లు దక్కించుకునేందుకు సిద్ధం. సింగరేణి కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత విషయంలో రాజీ లేదన్న కేంద్ర మంత్రి. తిరుమల తిరుపతి దేవస్థానానికి 4.4 కోట్ల భారీ విరాళం. శ్రీవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం భారీ విరాళం అందించిన ఆర్ఎస్ బ్రదర్స్. ప్రతినిధుల నుంచి 4.41 కోట్ల విరాళ చెక్కు.